మెడిసిన్స్ ఎవరైతే వాడుతుంటాడో వాళ్ళే రేపొద్దున ఒక పెద్ద రోగిగా మారిపోతారు. మెడిసిన్స్ ఎవరైతే వాడరో, మెడిసిన్స్ అసలు చిన్నప్పటి నుంచి కనుక మీరు ఏ మెడిసిన్ వాడకపోతే మీ బాడీ బిల్డప్ అవుతుంటుంది స్ట్రాంగ్గా. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం మెడిసిన్స్ పైన డిపెండబిలిటీ అవుతామో, సేమ్ ఇప్పుడు మనం ఏమంటాం, పెస్టిసైడ్స్ ఉన్నాయి, పొలాలకు పెస్టిసైడ్స్ వేస్తేనే పండేది. మనమేమో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తింటాము, బట్ మన బాడీకి మాత్రం మందులు వేసుకుంటూ బతుకుతాం. ఎంతవరకు న్యాయం ఇది? జనరల్గా పబ్లిక్లో ఆర్గానిక్ ఫుడ్ అంటున్నా కానీ ఆర్గానిక్ బాడీని ఆర్గానిక్ లైఫ్ ఇంపార్టెంట్, ఆర్గానిక్ బాడీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ మన బాడీని మనం ఆర్గానిక్గా చేసుకోవాలి. ఇప్పుడు పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్, మన మెడిసిన్స్ అంటే కెమికల్స్, రెండింటికి ఏం తేడా లేదు. మన పేర్లు పెట్టుకొని ప్యాకింగ్లో తీసుకుంటున్నాం. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్, బట్ అవసరం లేనివన్నీ వాడుకుంటూ అసలు ఈవెన్ డాక్టర్స్ కూడా దాన్ని తెలియకుండా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ 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 మెడిసిన్స్. నా దగ్గరికి వచ్చి ఇప్పుడు పేషెంట్స్ చిన్నపిల్లలు వస్తుంటారు, సార్ మా బాబుకి 1 year దాకా అసలు బాగున్నాడు, ఏం జలుబు లేదు, అసలు ఏం ప్రాబ్లం లేదన్నారు. ఎప్పుడైతే జలుబు చేసిందో అప్పుడు మేము మెడిసిన్ ఒకసారి యాంటీబయాటిక్ ఇచ్చామన్నారు. ఆ తర్వాత నుంచి 2 months 3 monthsకి ఒకసారి జలుబు వస్తుంది. ఆ ఫస్ట్ చేసిన మిస్టేకే, ఫస్ట్ వచ్చినటువంటి అక్యూట్ ప్రాబ్లమ్ని మనం సప్రెస్ చేయడం వల్ల, ఆ బాడీకి ఛాన్స్ ఇవ్వకుండా, ట్రీట్ చేసుకోకుండా ఛాన్స్ ఇవ్వకుండా మనం మెడిసిన్స్ వాడడం వల్ల అదే ప్రాబ్లం కంటిన్యూషన్ అవుతుంటుంది. చాలామంది, నేను అసలు ఇట్ ఈస్ నా పేషెంట్స్ అయితే వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ మీరు అసలు మేము తెలియక ఎన్నో మందులు వాడి వాడి అసలు సింపుల్ లాజిక్ 5 రోజులు 6 రోజులు టైం ఇస్తే ఏ ప్రాబ్లం తగ్గిపోతుంది. మనకు ఒక్కరోజు కూడా టైం ఇవ్వం, సెకండ్ డేకి మందులు మొదలుపెట్టేసరికి బాడీకి కూడా టైం ఇవ్వాలి. మన ఇట్ ఈస్ అవర్ బాడీ, మనం తయారవుతుంది, చిన్నప్పటి నుంచి పెద్దదాకా తయారవుతుంది. స్ట్రాంగ్గా తయారు చేసుకోనికి ఛాన్స్ ఇవ్వలే, కానీ మెడిసిన్స్ పైన డిపెండబుల్ అయ్యేసరికి. యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్తుంటే బాగా అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్ జనరల్గా ఆలోచించదంటే, అమ్మో ఇప్పుడు ఫీవర్ వచ్చింది, అదే ఇది పెరుగుతోంది, ఇది పెరిగితే మళ్ళీ ఏదైనా ఏమంటారు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇమీడియట్గా ఒక డోలో వేసేద్దాం, వేస్తే కొంచెం తగ్గుతుంది అనేది, అది డే బై డే పెరగచ్చు లేదా తగ్గకపోవచ్చు అనే భయం ఉంటుంది. అదే ఎందుకు ఏమైందంటే కనుక, మనం మెడిసిన్స్ వాడిన తర్వాత ఆ బాడీ అనేది వీక్ అయిపోయి ఇటువంటివి వస్తాయి. ఫస్ట్ నుంచి మెడిసిన్స్ వాడకపోతే ఆ సీరియస్నెస్ అనే ఛాన్సే రాదు. ప్లస్ ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇన్సెక్యూర్ తోటి, ఒక భయంతో, అసలు ఇప్పుడు పిల్లల హెల్త్ పాడు కావడానికి మెయిన్ ప్రాబ్లం భయపడే తల్లిదండ్రులే, ఇన్సెక్యూర్ తల్లిదండ్రులకి ఆ ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోయి, ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది, 4 పిల్లలు ఉంటే వచ్చేది కాదు, ఇద్దరయ్యేసరికి అంటే 4 పిల్లలు ఉంటే ధైర్యం ఉంటుంది, ఆ ధైర్యంతో మనం ఏం కాదు 4 బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ మాట యాజ్ అ డాక్టర్గా మీరంటే, ఇండియన్ పాపులేషన్ ఇంత పెరిగిపోయింది, మీరు ఇంకా ఇప్పుడు కనమంటున్నారని అడుగుతారు యాక్టివిస్టులు. అదే అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే చెప్తున్నా, మనం 4 పిల్లలు అయ్యేసరికి ప్రతిదీ భయం అనిపిస్తుంది. వాళ్ళు అసలు పిల్లోడు తుమ్మినా భయమే, పిల్లోడు దగ్గినా భయమే, పిల్లోడు అసలు రాత్రి కుయ్యి అంటే భయమే. అంటే ఇది ఒక ప్రేమ కాదు, అది దాని ప్రేమ అనరు. ప్రేమ అనేది ఎంతసేపు ధైర్యాన్ని ఇస్తుంది ఎదుటోళ్ళకి, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది. ఇది ఒక ఇన్సెక్యూరిటీ అంటారు దాన్ని. కరెక్ట్. ఆ ఇన్సెక్యూరిటీ తోటి పిల్లల్ని పెంచడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి మెయిన్ కారకులు ఈ ఇన్సెక్యూర్ తల్లిదండ్రులు అని కూడా చెప్పవచ్చు. అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఇవన్నీ. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు హోమియోపతి, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి హోమియోపతి నాకు తెలుసు, ఆయుర్వేదం కూడా తెలుసు, ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాగో అందరికీ తెలిసిన విషయమే. ఇంగ్లీష్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, అలోపతి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హోమియోపతిని కానీ ఆయుర్వేదం కానీ వాళ్ళు ఈ రోజుకి యాక్సెప్ట్ చేయరు. నేను మంచి ఆన్సర్ ఇస్తాను దీనికి. సార్, ఇప్పుడు అలోపతి డాక్టర్స్ గురించి హోమియోపతి తెలియదు, హోమియోపతి గురించి ఏం తెలియదు, ఒక బ్లైండ్ కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ ప్రకారం కరెక్టే. ఇప్పుడు నాకంటూ హోమియోపతి గురించి తెలుసు, అలోపతి గురించి కూడా తెలుసు, నాకు ఆయుర్వేదిక్ గురించి తెలియదు, నేను ఆయుర్వేదిక్ గురించి మాట్లాడలేను. ఏ మెడికల్ సిస్టమ్ అయినా సరే మన లైఫ్ ముందర 1% కూడా పనికిరాదు. ఈ అన్ని మెడికల్ సిస్టమ్స్ అన్నీ మనకు సపోర్టింగ్ చేయడానికి పనికొస్తాయి, కానీ మనల్ని రూల్ చేయడానికి, మనం డిస్టర్బ్ చేయడానికి కాదు. అలోపతి అనేది ఒక 100 సంవత్సరాల క్రితం పుట్టింది రఫ్గా. అంతకుముందు దెర్ ఇస్ నో సిస్టమ్, దెర్ ఇస్ నో మెడిసిన్. మన బాడీ ఏంటి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం ఇదంతా మనం ఇదే పర్మనెంట్ అనుకుంటున్నాం. మన బాడీ అనేది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జనరేట్ అయితే నెక్స్ట్ ఈ రిప్రొడక్షన్ సిస్టమ్ వల్ల నెక్స్ట్ అని ఇంత దూరం వచ్చాం మనం. ఇంత దూరం నుంచి ఈ మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేసుకుంటూ నెక్స్ట్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. ట్రూ.
అంటే మన సిస్టాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్. ఎస్ సార్. మన బాడీ ముందర ఏ మెడికల్ సిస్టమ్ కూడా నథింగ్ అని చెప్పొచ్చు. అలోపతి డాక్టర్ ఏం పెద్ద గొప్పడేం కాదు, హోమియోపతి డాక్టర్ ఏం పెద్ద ఇదేం కాదు. ఏ డాక్టర్ కూడా అంటే మనకు చాలామంది డాక్టర్లకు ఏంటంటేనాక మేము ఏదో ట్రీట్ చేస్తున్నాం, మేము ఏదో బెటర్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి ఒక ఈగో ప్రాబ్లం డెవలప్ అవుతుంటుంది. తెలీదు. అంటే డాక్టర్లకు నేను కూడా డాక్టర్నే. నాకు కూడా ఒక టైంలో అబ్బా నేను బాగా చేస్తున్న పేషెంట్లను, అసలు నేను చూసే కేసులు ఎవరు చేయలేరు, అసలు నేనే గ్రేట్ అని ఒక నాకేదో ఫీల్ అవుతుంటారు. కానీ ఇవన్నీ మన న్యాచురల్ సైన్స్లో, న్యాచురల్ క్రియేటర్లో మనకు ఇవన్నీ కూడా నథింగ్. లేదండి సార్. అండ్ మై ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఐ హ్యావ్ C3 C4 ప్రాబ్లం ఉంది నెక్లో. అక్కడ అది బల్జ్ అయిందని అంటారు కదా, సో అది అయింది. అయిన తర్వాత హోమియోపతి నేను ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి వాడుతున్నాను. ఆ మెడిసిన్ వెళ్ళి ఏం చేస్తుందో తెలియదు. అది పెయిన్ కిల్లర్లా పనిచేస్తుందా, అక్కడున్న బల్జిని తగ్గిస్తుందా, హౌ ఇట్ వర్క్స్ అని తెలియదు. కానీ ఆ మెడిసిన్ వేస్తే మాత్రం నాకు నెక్ నేను చాలా ప్రశాంతంగా ఎంత లాంగ్ డ్రైవ్ అని నేను చేయగలుగుతున్నాను. అదర్వైజ్ బై మెడ నేను నిలబెట్టలేకపోతున్నాను అని అనిపించేది. అసలు C3 C4 ప్రాబ్లం రానికి కారణం ఏంది? మన పోస్చర్ వల్ల ఏ పేర్లు రావు. ఇస్ ఇట్? అస్సలు రావు. మనం పని చేయడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ రావు. బాడీ ట్యూన్ అయిపోతుంటది మీకు. మన పోస్చర్ పొజిషన్స్ కూర్చునే విధానం అని అన్నారు డాక్టర్. అయితే అవన్నీ అదే చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా చెప్తే ఇందాక అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల, కాల్షియం డిస్టర్బెన్స్ వల్ల ఒక C3 C4లో డిస్టర్బెన్స్ వచ్చిందంటే కనుక సంథింగ్ అంతకుముందు వేరే ప్రాబ్లం నుంచి అది అక్కడికి వచ్చింది. L3 L4 L5 ప్రాబ్లం నుంచి పైకి వచ్చింది. ఆ L3 L4 ప్రాబ్లం కంటే ముందు కూడా వేరే ఇప్పుడు ఏమైతే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన పాస్ట్ హెల్త్ హిస్టరీని గమనిస్తే ఒక్కసారి జస్ట్ మీరు అసలు మొత్తం చిన్నప్పటి నుంచి మీరు అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ గమనిస్తే డిసీజ్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. 7 layers ఆఫ్ సపరేషన్ అని డాక్టర్ విజయకర్ గారు వండర్ఫుల్ చార్ట్ ఇచ్చారు. అసలు డిసీజ్ అనేది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎందుకు వస్తుంది, పిల్లలకి ఎందుకు పెద్ద పెద్ద జబ్బులు రావడం లేదు, పిల్లలకి ఎందుకు పిల్ల జబ్బులే వస్తాయి, పెద్దలకి ఎందుకు పిల్లల జబ్బు రావడం లేదు. అంటే ఇవన్నీ కూడా మన బాడీలో ఒక ఎంబ్రియాలజీ ప్రకారం ఒక మొత్తం ఎంబ్రియాలో జరిగేటువంటి సిస్టంలో ఎంబ్రియాలజిక్ లేయర్స్ ప్రకారం ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్లో దాని నుంచి వచ్చేటువంటి డెవలప్ అయ్యేటువంటి ఆర్గాన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇదంతా సైన్స్ ఒక డాక్టర్కి అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఒక ప్రాబ్లం మొదలు కావాలంటే సపోజ్ చిన్నపిల్లలకి ఏమొస్తాయి కామన్ ప్రాబ్లమ్స్, లూజ్ మోషన్స్ వస్తాయి, దగ్గు జలుబు వస్తుంది, లేదంటే స్కిన్ ర్యాష్ వస్తుంది. ఈ 3 తప్ప ఏం రావు. మహా అయితే ఏదైనా ఫుడ్లో తేడా వస్తే కాన్స్టిపేషన్ తప్ప. కాన్స్టిపేషన్ కూడా రాదు. కాన్స్టిపేషన్ సెకండరీ, దీని రిఫ్లెక్షన్. సైన్స్ తెలుసు కదా, కాన్స్టిపేషన్ కూడా డైరెక్ట్ రాదు. మనం చేసే డిస్టర్బెన్స్ వల్ల ఇట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. స్కిన్ ర్యాష్కి క్రీమ్స్ వాడతాము, మంచి నైసిల్ పౌడర్స్, మంచి డెర్మికూల్ పౌడర్స్ వాడతాము, దాని లోపలికి దోసేస్తాము, ఆ స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది. లేదంటే జలుబుకు మంచి యాంటీబయాటిక్ వాడతాము, మోషన్స్కి మంచి యాంటీబయాటిక్ వాడతాము, లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ప్రాబ్లమ్ని మనం ఇన్సైడ్ దోసేసి ఆ ప్రాబ్లం నుంచి నెక్స్ట్కి వెళ్ళిపోతుంటుంది. ఇట్లా ఒక డిసీజ్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఈరోజు C3లో ప్రాబ్లం వచ్చిందంటే కనుక వేరే ప్రాబ్లం వల్ల C3లోకి వచ్చింది. వేరే ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంతకుముందు, ఇవన్నీ కూడా జర్నీ ఆఫ్ ది డిసీజ్ అని మీకు కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా. ఒట్టిగా రాదు. అసలు ఇంత యంగ్ ఏజ్కి అసలు మీరు పొజిషన్ వల్ల అసలు ఎవరు చెప్పారు పొజిషన్ అనేది సంబంధం లేదు. ఎక్కువ అవుతుంది పొజిషన్ వల్ల. ఉన్న ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతుందేమో కానీ రూట్ కాజ్ మాత్రం మీ పొజిషనల్ జెస్చర్ కానే కాదు. ఖచ్చితంగా చెప్పొచ్చు.